హీ ఈజ్ మణిరత్నం కమల్. లోకనాయకుడు కమల్ హాసన్ నటన గురించి, ఆయన సినిమాల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. కమల్ నటనకి ఆ నటరాజే పరవశిస్తాడు. కమల్ నటుడు మాత్రమే కాదు, అంతకు మించి కమల్ కోసం కథలు, పాత్రలు రాసిన దర్శకులు ఎందరో. దర్శకులు ఏ పాత్ర రాసినా ఆ పాత్రలో జీవించి నటదాహం తీర్చుకున్న కమల్ ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు చేయాలని, నటదాహం తీర్చుకోవాలని నిత్య విద్యార్థిలా పరితపిస్తుంటాడు. కమల్ చేయని పాత్ర లేదు. కమల్ నటనకి దాసోహమో అని పాత్ర లేదు. కమల్ యాక్టింగ్ డిక్షనరీ, కమల్ యాక్టింగ్ ఎవరెస్ట్, కమల్ నడిచే నటనాలయం. కమల్ ఎన్ని క్యారెక్టర్స్ చేసినా మణిరత్నం సినిమాల్లో క్యారెక్టర్స్కి ఒక లెవెల్ ఉంటుంది. నాయకుడు మొదలుకొని ఒకటని కాదు, మణిరత్నం క్యారెక్టర్స్ తీర్చిదిద్దే విధానం నభూతో నా భవిష్యత్తి. నాయకుడు ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 7-10ల వయసులో కూడా కమల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. కమల్ మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం థగ్ లైఫ్. థగ్ లైఫ్ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. థగ్ లైఫ్లో శింబు, త్రిష, అభిరామి కమల్తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమా పైనున్న అంచనాల్ని అమాంతం పెంచాయి. థగ్ లైఫ్లో కమల్ 2 గెటప్స్లో కనబడుతున్నాడు. యంగ్ లుక్ అండ్ ఓల్డేజ్ లుక్. రంగరాయ శక్తిరాజు పాత్రలో కమల్ నట విశ్వరూపం తెరపై చూడొచ్చు. కమల్ యాక్ట్ చేస్తుంటే దర్శక దిగ్గజం బాలచందర్ గారు లాంటి దర్శకులు కూడా తీక్షణంగా చూసేవారంటే కమల్ నటన గురించి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? కమల్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓ మాట అన్నారు, మనం నేర్చుకుంటూ ఉంటేనే అవతలి వాళ్లకు నేర్పగలమని. ఈ మాట చాలదా కమల్ నట సంస్కారం ఎంత గొప్పదో అని చెప్పడానికి? మణిరత్నం కమల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు ఎంత సక్సెస్ అయ్యాయో మనందరికీ తెలుసు. మణిరత్నం సినిమాల్లో కమల్ చాలా డిఫరెంట్గా కనపడతారు. రేపు థగ్ లైఫ్ మూవీ క్రియేట్ చేసే హిస్టరీ ఏంటి అనేది వెండితెరకే వదిలేద్దాం. మళ్ళీ మనందరినీ వెండితెరకి కళ్ళు అప్పగించేలా చేసి నటించే ఆ నటరాజు ఆశీస్సులు నిండుగా ఉన్న కమల్ నట విశ్వరూపాన్ని చూడడానికి 1000 కళ్ళతో ఎదురు చూద్దాం.